నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఈ నూతన పరిశుద్ధ అభివాదం నామములను జీవింపజేసి, ఇదిగో తండ్రి, ఈ ప్రియ కుమార్తె యొక్క ఆదరణ కోరికలు మేము ఎలాగ పాల్గొనడానికి కృప చూపించినట్టు చోటకు చేర్చబడిన వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, దీవించండి. ఈ ఆదరణ కోరిక ఆదరణ అంతవరకు మేము మధ్య ఉండి మహిమకరంగా జరిగించుకోవాలని ఆ స్థితుల దాయితోని కుటుంబానికి ఈ పరిపూర్ణ ఆదరణ కలుగునట్టుగా మామూలుగా నా ద్వారా మీరు మహిమపడి ఆ కుటుంబాన్ని దీవించమని ప్రసాదరావు గారి యొక్క కుటుంబ సభ్యులందరూ ఈ యొక్క ఆదరణతో దీవించి ఆశీర్వదించి కనికరించి వర్ధిల్పచేయండి. క్రీస్తు ప్రభు వారి నామమున అడిగి ప్రతిఫలాలు వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సజీవులమైన జీవులు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన
ప్రయత్నం కలిగిస్తాను. కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను అందరికీ సంప్రాప్తమవుతుంది. మరణం చూడగా బ్రతుకు నరుడెవడు అని కీర్తన గ్రంథంలో ఉంది. కాబట్టి అందువల్ల మరణము తప్పదు. ఇక్కడ తెస్సలోనికైనటువంటి సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించారు. అక్కడ పౌలు గారు వెళ్ళక ముందు ఆ ప్రాంతీయులు ఆ దేశీయులు అందరూ కూడా ఎటువంటి వారు అంటే ఎవరైనా చనిపోతే అంగలార్చి రోగించి వ్రతాలు చేసి యాగాలు చేసి లేకుంటే పుణ్యస్నానాలు లేకుంటే జపాలు లేకుంటే ఏవేవో కర్మలు చేసేటువంటి ఆ యొక్క విగ్రహాలకు మధ్య దేవుని వాక్యాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ చెప్తున్నాడు. ఆ దశలోనిగా అనేటువంటిది తెస్స అంటే దేవుడు అని, గాడ్ అని, సలోనిగా అంటే ఎవరు అంటే అలెగ్జాండర్ ఉన్నాడు, మహా గ్రీకు వీరుడు. ఆ అలెగ్జాండర్ గారు చెల్లాయి పేరు సలోనిగా. అయితే అలెగ్జాండర్ ఆ ప్రాంతాన్ని అంతటిని జయించి ఆ ప్రాంతంని ఎవరికి వాళ్ళ భావమతికి కానుకగా
సాక్షిగా ఇచ్చి ఆ ద్వీపానికి ఏమని పేరు పెట్టాడు అంటే సలోనిగా పెట్టాడు. ఆ సలోనిగా పేరే మన బైబిల్ గ్రంథంలో తెస్సలోనిక అని రాయబడింది. ద్వారా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అన్యులే, విగ్రహాలే. వారి గురించి హెచ్చరించి పౌరులు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకండి అని అంటున్నాడు. నిరీక్షణ అంటే మనం ఎవరి నిరీక్షణ కలగాలి? యేసు ప్రభు యొక్క రాకడలో నిరీక్షణ కలిగి ఉండాలి. యేసు ప్రభు ఎలాగైతే పరలోకం ఎక్కిపోయారో అందరూ చూస్తుండగానే పరలోకంలో ఎక్కిపోయారు. 500 మంది చూస్తుండగానే ఆయన ఆరోహణమైపోయారు. ఆయన ఎలాగైతే పరలోకంలో ఎక్కిపోయారో అలాగే ఈ భూమికి ఆయన మధ్యాకాశంలోకి వచ్చి సజీవులమై నిలిచిన మనల్ని, ఆయనకు విశ్వాసంతో ఉన్న మనల్ని కూడా ముందుగా ఆయన లేపకుండా ఎవరు లేపుతున్నాడు అంటే క్రీస్తులకు మృతులైన మృతులను ఆయన లేపుకున్నారు. ఆయన లేపిన తర్వాత సజీవులుగా నిలిచిన మనలను ఆయన వెంబడి కొనుక్కుంటున్నారు. ఎక్కడికి అంటే ఆయన పరలోకములకు ఆయన తీసుకుని వెళ్తారు అని అపోస్తలులైన పౌలు వారందరికీ హెచ్చరిస్తున్నాడు. ఓ తెస్సలోనికీయులారా, మీరు నడవకుండా ఎందుకు చేస్తున్నారు? ఎవరికి చేస్తున్నారు? మీరు ఇతరుల వలె, అన్యుల వలె, లేకపోతే విగ్రహాల వలె ఎందుకు చేస్తున్నారు? అలాగే నిరీక్షణ అనేటువంటి సహోదరులు చనిపోయిన దేవుడి రాజ్యంలో ఉంది. కానీ ఆయన భర్త ప్రసాద్ గారు ఈ భూమిలో ఉన్నారు. ఆయన ఎవరికొరకు కనిపెట్టాలి అంటే తన భార్యను కలగడానికి క్రీస్తులను కనిపెట్టుకుని ఈ భూమి మీద దేవుడి వాక్యం చదువుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ ఆయన దేవుడి యొక్క ఆదరణను పొందుతూ దేవుడి మీదే ఆయన మనస్సును పెట్టుకుని ఆయన భూమి మీద మిగిలిన జీవనం సాగిస్తూ ఉన్నారు. కానీ నా భార్య అయ్యో చనిపోయింది, నా భార్య ఎవరు చూస్తారు అని మనోవ్యాసంతో చెబితే అంత మంచిది కాదు. కాబట్టి వాక్యం ఏమి చెప్పింది అంటే మనము ఎలా ఉండాలి అంటే నిద్రించుతున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటాడు. నిద్రించుతున్న వారంటే ఎవరు అంటే చనిపోయిన వారు గురించి ఎవరికి తెలియని మర్మాన్ని పౌలు గారు ఆ ప్రాంతంలోకి వెళ్ళి చెప్తుంటాడు. ప్రభుత్వంలో ప్రియమైన వారా, యేసు తిరిగి లేచాడని చెప్తున్నాడు. అసలు పౌలు గారి యొక్క కర్తవ్యం ఏంటి అంటే పౌలు గారు బోధన ఈ భూమి గురించి ఆయన సందేశం దేవుడి గురించి చెప్తున్నారంటే ఆయన దేవుడి యొక్క రాజ్యం గురించి యేసు ప్రభు వారు ఈ భూమి మీద బోధిస్తే అపోస్తలులైన పౌలు గారు ఆ చనిపోయినటువంటి యేసయ్యను, మరణించిన యేసయ్యను, సజీవుడిగా లేచిన యేసయ్యను నీ కొరకు నా కొరకు యావత్ మానవాళి పాపముల కొరకు ఆయన శిలువ రక్తం కాచి శిలువలో బలిపోయి ఆయన రక్తం చేత మన పాపములన్నింటినీ కడిగి మనందరినీ పరిశుద్ధులుగా చేసి ఆయన మనతో పాటుగా ఈ భూమి మీద మరి 50 రోజులు ఆయన ఉంది. ఆయన ఇటువంటి మనకి మళ్ళా దేవుడి యొక్క రాజ్య సువార్తను బోధించి ఆయన పరలోకం ఎక్కిపోయి ఆయన పరలోకం నుండి తండ్రి కుడిపార్శ్వము కూర్చుని ఆయన ఆత్మగా ఆదరణకర్తను మనందరికీ పంపించారు. ఆ ఆదరణకర్తే ఈ యొక్క దేవుని యొక్క వాక్యం మనకు చక్కగా వెలిగింది. ఈ వాక్యం వెళ్ళడం అడుగుతూడని నాలుగు వెలుగుతుంది అంటాడు. ఈ వాక్యం ఎటువంటి అంటే 2 వాక్యాల కష్టం కంటే అదునైనది అంటాడు. కాబట్టి దేవుడి యొక్క వాక్యంలో శక్తి ఉన్నది. దేవుడి యొక్క వాక్యంలో ఏముందంటే వాదాలు ఉంది. దేవుడి యొక్క వాక్యంలో ఆదరణ ఉంది. మనకు ఎప్పుడైనా భయం కలిగినా, ఎప్పుడైనా మనకు పీడకలు కలిగినా, ఎప్పుడైనా మనం శత్రువుల చేత బాధించబడినా మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుడి యొక్క వాక్యము మీద ఆధారపడాలి. ఎవరి మనస్సు నీపై ఆత్మీయమో వాటిని నీవు పూర్ణ శాంతిగా చేసుకోవాలని యెషయా చెప్తున్నాడు. నిజమైన ప్రభుత్వ మనం ఏంటి అంటే యేసు కుటుంబాన్ని తిరిగించాలి కాబట్టి ఆయన బట్టి మనము కూడా చేస్తాం. మనం చాలా మంది ఏం చేస్తామంటే చనిపోతే శరీరము మట్టిలో కుళ్ళిపోతుంది అని చెప్తాం. కానీ శరీరము వేరు, ఆత్మ వేరు. మన శరీర భాగంలో 2 ఉంటాయి. ఒకటి ప్రాణము, 2 ఆత్మ. కాబట్టి ప్రాణం పోయినంత మాత్రాన ఆత్మ దాని
దయచేసి దేవుని దగ్గర వెళ్ళిపోతుంది. ఆత్మ ఎవరితో ఆత్మనగా దీపము, ఈ దేవుడు పెట్టిన దీపము మన శరీరంలో ఏంటి అంటే దేవుని యొక్క ఆత్మ. ఆ ఆత్మను మనము దేవుడు ఆత్మలేడు, ఎవరు ఆత్మలేరు. మనంతట మనమే పాపములు చేసినప్పుడు ఆ ఆత్మ ఆగిపోయి అది పాతాళంలో వెళ్ళిపోయి నరకంలో వేదన పడుతూ ఉంటుంది. కాబట్టి చనిపోయినటువంటి సహోదరి నిరీక్షణంగా వారిని ఎలా ఉంటారు అంటే మరి రెండవ రాకడలో ఆమె సజీవుగా మన మధ్యకి యేసు ప్రభువు ఆకాశ మండలంలో వచ్చి మనందరినీ కూడా దేవుడు తనతో పాటు తీసుకుని వెళ్ళడానికి మన సదాకాలం ప్రభుత్వం కూడా ఉంటామంటాడు. నిజమే, మనమందరం క్రైస్తవులుగా మనం ఎవరిని మార్పులు ఉండాలి అంటే దేవుని మార్పులు ఉండాలి. దేవుని మాటలు మరి మనం చదువుకోవాలి. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19 అంటున్నాడు, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం అంటాడు. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు ఉండకూడదు. ఈ జీవిత కాలం అంటే మనకి ఇంకొక జీవితం ఉంది. ఆ జీవితమే ఏమిటి అంటే నిత్య జీవము ప్రభుత్వం చేయడం వలన మనం నిత్య జీవములకు వారసులు అవ్వడానికి మన దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధులుగా తన రక్తము కాచి ఆయన మనందరి వరకు ప్రాణం పెట్టారు. ఈ జీవిత కాలం అంటే అర్థం ఏంటంటే మన పాపములను క్షమించబడాలి, మన పాపములను ఒప్పుకోవాలి, మన పాపములను విడిచిపెట్టి గడిపేటువంటి జీవితాన్ని ఏమని చెప్తున్నాడంటే పౌలు గారు, ఈ జీవిత కాలం బట్టి మనం క్రీస్తుని దొరికే సరిపోదు, ఇంకొక జీవితం ఉంది. కాబట్టి ఈ జీవిత కాలంలో ఎన్నో వ్యాఖ్యలు చేస్తాము, ఎన్నో ఘటనలు నడిపిస్తాము, ఎన్నెన్నో రకాలుగా ప్రవర్తనలు చేస్తాము. మనం ఏమనుకుంటామంటే దేవుడి వారికి చెప్తున్నాను కదా, ఇదే నా జీవితం, ఇదే సంపూర్ణమైన జీవితం అంటారు. అందుకే ఈ జీవిత కాలం బట్టి మీరు క్రీస్తునందు ఉంటారు కదా, మనము క్రీస్తునందు ఉన్న కదా మనుషులందరికంటే దౌర్భాగ్యం అంటాడు. ప్రబంధం చేయడం వల్ల మరణం ఎప్పుడు సంప్రాప్తమవుతుందో ఎవరికి తెలియదు. ఈ రోజు మరణము రాగందంటే అంత మరణం చాలా వైద్యస్థితిగా ఉంటుంది. ఇది ఎప్పుడు చనిపోతారు, ఎలా చనిపోతారు, ఆయు ప్రమాణాలు ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మనుషుడు స్థితిగతము గలవారుగా ఉన్నారు. ఇప్పుడు అనేక మంది ఎలా ఉంటున్నారు అంటే అనేక లైఫ్ స్టైల్ మారిపోయింది. ఈ లైఫ్ స్టైల్ మారిపోయడం వల్ల ఆయు ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. మనం తినేవన్నీ కూడా హెల్తీ ఆహారాలు, మనం తినేవన్నీ కూడా వాయిస్ ఇచ్చే దాని మీద పైన మనుషులు పేపర్ టైం. ఈ కరోనా కాలంలో పుట్టినటువంటి శిశువు యొక్క ఆయు ప్రమాణం ఎంత అంటే 30 సంవత్సరాలు తన్నాడు. 30 సంవత్సరాలు దాని యొక్క ఎఫెక్ట్, దాని మీద బ్యాక్టీరియా, దానికి చేయబడిన బయట అది ప్రభావం జరుగుతుంది. కాబట్టి మనం ఈ జీవిత కాలం బట్టి మనము క్రీస్తు బంధువులు ఉన్నాయి కదా, మనుషులందరికంటే దౌర్భాగ్యం. ఇక్కడ 29 అంటాడు. ఎన్ని అంధచందాలు ఉన్నా, ఎన్ని వందల వైద్యాలు ఉన్నా, ఎన్ని అధికారాలు ఉన్నా, మనమందరం కూడా దేని గురించి చూపించాలి అంటే మనము మరణము గురించి మనము గురిపోగా ఉండాలి. మరణము ఎవరు తప్పిస్తున్నారు అంటే దేవుడే తప్పిస్తాడు. కాబట్టి నీటి మందులకి శోధనలు ఎన్ని వచ్చినా కానీ వాడు పడినా కానీ 7 పాలు పడినా కానీ మరలా కలిగి లేస్తాడు. అందుకే సాక్షులు చెప్తున్నాడు, నీటి మందుని మరణం నుండి, నీటి మరణం నుండి ఏం చేస్తుంది, తప్పిస్తుంది. మనం నీటిగా ఉండాలి. నీటిగా అంటే దేవుడికి ఇసులుగా ఉండాలి. అక్కడే మరలా 2వ కొరింథీ అధ్యాయంలో చెప్తున్నాడు, 5వ అధ్యాయంలో చెప్తున్నాడు, 9లో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే దేహం అనుకున్నాను, దేవుడిని దేహం గురించిన ఎవరికి ఇసులుగా ఉండాలి అంటాడు, దేవుడికి ఇసులుగా ఉండాలి. దేహం అనుకున్నాను, దేహం విడిచిన మనం ఎవరికి ఉండాలి ఇష్టలుగా అంటే దేవుడికి ఇష్టలుగా ఉండాలి. దేవుడికి ఇష్టలుగా ఉండాలి అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు ఉండాలి. ఆయన వాక్యం చదువుకోవాలి, ఆయన ప్రార్థనలు ఆయన
16 ఆయన 26 ఏళ్ళు చనిపోతుంటే ఆ కవులు అందరూ ప్రపంచ కవులు వచ్చి అయ్యా చనిపోతున్నారు, ఈ శిలాపథకం ఏం రాయాలి అంటే ఆయన మాట్లాడతాడు. ఇక్కడ ఒక మనుషులు పడుతున్నారు. Here the man lies, whose name is written on the water. అతని నామము నీటి మీద వ్రాయబడి ఉన్నది. నిజమే, మన పేర్లన్నీ కూడా ఎటువంటిదంటే మన ఏదైనా గొప్ప ఈ పనులు గొప్ప శాస్త్రం చాలా పెద్ద వెలుగుపెట్టి ఊడిపోవడం తెలియదు, గెలుచుకోవడం తెలియదు, ఇందుకు ఉండడం తెలియదు, సత్తాడం తెలియదు, యాక్సిడెంట్ అవ్వడం తెలియదు, హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు. కానీ వాడు పదవి కాపాడుకోవడానికి నేను ప్రయత్నాలు చేసి నా శిలాపథకం మీద నేను చనిపోయిన తర్వాత రావాలని అంటే వాడు బతుకునే రాయి చేసుకుంటాడు. అందుకే వాటర్ ఇక్కడ మనుషులు పడినాడు. అతని నామము నీటి మీద వ్రాయబడి ఉన్నది. యాకోబు అతిగా ప్రేమించిన రాజు చనిపోయింది. ఆ రాజు సమాజంగా ఏం కట్టించాడు అంటే ఒక స్తంభాన్ని కట్టించాడు. ఆ స్తంభము దేనికి సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం. రాజు సమాజం సంఘము స్థాపితమైపోయింది. ఇప్పుడు ఆనాటి సంఘం ఈనాడు లేదు. ఈనాడు సంఘాలు ఎలా ఉన్నాయంటే అది శిలాపథకాలు కూడా లేకుండా శిథిలావస్థలు ఉన్నాయి. కాబట్టి మన దేవుని యొక్క వాక్యంలో నేను చెప్పేది ఏంటంటే దేవుడికి ఇష్టమై దాని దేవుడు ముఖ్యంగా టీచర్ గారు అంటే ఎలా తెలిసింటే భీమవరం రూట్లో నేను రూట్ ఇన్స్పెక్టర్గా నేను వెళ్తున్నప్పుడు కొంతమంది టీచర్స్ ఆటోలో వచ్చారు. ఒక్కొక్కసారి నేను అనుకోలేకపోయాను. చాలా కాలం ఏంటంటే టీచర్ చాలామంది టీచర్స్ ఒక బ్యాచ్ కానీ పిల్లలు మంచి లక్షణం ఏంటంటే నేను ఇప్పుడు కదా లోపల బాగా నేను మిస్సెస్ అంటే మా మిస్సెస్ కూడా టీచర్ ఎక్కడ చేస్తాను లేదా అప్పటికి మా మిస్సెస్ కూడా ఇంట్లో చేశాను. అలాగే టీచర్ గారు చాలా నోటుగా పాటించినటువంటి మనిషి, చాలా మంచి వ్యక్తిత్వమైన మనిషి అని చెప్పడానికి ఇష్టపడతాను. ఎందుకంటే తర్వాత గుడిపూడి రావడం మా హౌస్ పక్కన హౌస్ కొనుక్కోవడం ఈ మధ్యలో కూడా మాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు టీచర్ గారు బాగా ఇక్కడ గుడిలో బాగా వచ్చేవారు. తను ఎప్పుడు కూడా మాట్లాడే విధానం నవ్వుతూనే మాట్లాడేది. ఆ ముందులో చనిపోయింది కూడా ఆ ముందు గొప్ప చెప్పలేదు కానీ చాలా డిసిప్లిన్ ఎంత ఒక టీచర్గా ఆడి లాస్ట్లో చనిపోయారు కదా ఇచ్చారు. నిజంగా కూడా చాలా విషయాలు ఏంటంటే సర్వీస్ ఉంటారు. చనిపోయినప్పుడు చాలా బాధపడతారు. ఎందుకు బాధపడతామంటే తను చాలా మంచి గుణాలు ఉన్నటువంటి స్త్రీ అని చెప్పడానికి ఇష్టపడతారు. చాలామంది స్త్రీలతో ఉద్యోగం చేస్తారు, చాలా గర్వంగా ఉంటారు. కానీ నేను ఏడాది కూడా తనలో నిజంగా కూడా దేవుడి దగ్గర ఉన్నదని నేను అనుకుంటున్నాను. విశాఖ గారు ఆయన
సమయంలో మీకు చెప్పాలని ఇష్టపడతాను. గురుకులో కూడా ఆమె స్కూల్కి వెళ్ళడానికి ఈ జ్ఞాపకాలు వస్తాయి పరిస్థితి ఎలా చెప్పాలి. కానీ కొంతమంది గురించి వాళ్ళు చెప్తారు కానీ టీచర్ అయితే చాలా విశ్వాసం కలిగినటువంటి మనిషి, దేవుడిలో ప్రతిటువంటి మనిషి అని చెప్తూ మరి ప్రసాద్ గారు చాలా బాధపడ్డారు, చాలా చింతించారు. సో ఏదైనా ప్రతి ఒక్కరు కూడా మనం వెళ్ళవలసి ఉంటుంది. కానీ కొంచెం ముందు వెళ్తానటువంటి మాటలు చెప్తూ ఉంటారు కదా పెద్దలు. కానీ ఇంకా మనకి మంచి జీవితం భూమి మీద ఉన్నది అని అనుకున్నప్పుడు ఇది దేవుడు తీసుకున్నాడు. ఏదైనా ప్రభు సన్నిధిలో ఉండాలని నమ్ముతూ కొంతకాలమే ఉంటాయి అనుబంధాలు. ఈ బహుబంధాలు కొంతకాలమే ఉంటాయి. అదే అంటాడు కొంతకాలమే ఈ అనుబంధాలు దేవుడిచ్చిన బహుబంధాలు కొంతకాలమే. అమ్మా నాన్నని పిలిచినా కానీ అది వినపడదు. అంటే ఈ భగవంతాలు దేవుడిచ్చినటువంటి బ్రతికినంత కాలమే భగవంతాలు. ఆ తర్వాత మనం ఏమి చూడలేమని చెప్పడం ఇష్టపడుతూ నాకు ఇచ్చిన ఈ మాటలు బట్టి కుటుంబానికి హృదయపూర్వకంగా చేస్తున్నాను. మరియు మా అవసరం ఫ్యామిలీ గారికి హృదయపూర్వకంగా చేస్తున్నాను. నేను దేవుడు పట్ల సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగినటువంటి కుటుంబం రాష్ట్రంలో ఉన్న ఆ భావానికి రానున్న రోజుల్లో మంచి జరగాలని ఆయన అనేక కార్యక్రమం
టీచర్ గారు మరి ప్రభువు పట్ల ఎంత కృతజ్ఞతలు వహించాలని విశ్వసించాం. మరి ఉపాధ్యాయులుగా మరి ఎంతోమంది విద్యార్థులు తీర్చిన ఘనత ముఖ్యంగా నడిపల్లి గ్రామంలో పనిచేసే రోజుల్లో అలాగే పరిస్థితులు వెంటాడుతున్నప్పటికీ కూడా ఏనాడు కూడా ఒక్క ధర్మాన్ని విడిచిపెట్టలేదు. మరి వారు మనకి దూరమైనప్పుడు కూడా వారు ప్రభువు చేత స్పష్టంగా ఉన్నారని మరి ఆ పేరు ప్రార్థిస్తూ వారి పవిత్ర ఆత్మ శాంతిలో చూస్తూ మరి వారి యొక్క పవిత్ర ఆశస్సు మరి ప్రసాదమైన కోసం నిలబడడం కోరుతూ మరి వారి పవిత్ర ఆత్మ శాంతిలో యేసుక్రీస్తు మనం ప్రార్థిస్తున్నాం. నేను నిరీక్షణ గారికి రెండవ అన్నయ్య. మా అన్నయ్య గారు శరీర నన్ను అన్నయ్య కారణం వల్ల రాలేకపోయింది. చెల్లి ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి చేరి సంవత్సర కాలం అయింది. ఎంత త్వరగా ఒక సంవత్సరం అయిపోయిందా అనే ఆలోచన నాకు అనిపిస్తుంది. ఇప్పుడు సంవత్సరం త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఈ సంవత్సరం ఎందుకో త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. చెల్లి ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి చేరినప్పటికీ మా హృదయాల్లో ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మాకు మా చెల్లి నిరీక్షణ దేవుని దగ్గరికి చేరిందనే సంతోషమే కానీ ఈ లోకంలో లేదు అనే భావన మా హృదయాల్లో అయిపోలేదు. ఎందుకంటే మా హృదయాల్లో తను చిరస్థాయిగా నిలిచి ఉంది. మా జీవిత అంతం వరకు కూడా అలాగే బ్రతికి ఉన్నట్టుగానే మా భావనలో మాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ రక్త సంబంధంగా కళ ఎదుట లేదనే భావన మాత్రం, మాట్లాడడానికి లేదు అనే భావన మాత్రం మా హృదయంలో నిలిచి ఉంది. మేము మా చెల్లితో ప్రత్యేకమైన అనుబంధాన్ని, ఆత్మీయతను కలిగి ఉండేవాడు. మా చెల్లిని జ్ఞాపక చేసుకోవడానికి మనందరం ఇక్కడ చేరి ఉన్నాం. జ్ఞాపకార్థ కూడిగా మనందరం ఇక్కడ కూడి ఉన్నాం. కానీ తను ప్రత్యేకమైన జ్ఞాపక శక్తి కలిగినది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఎవరి మరణ వార్త, మరణ దినాన్ని కానీ జన్మ దినాన్ని కానీ ప్రత్యేకంగా జ్ఞాపకం ఉంచుకొని ప్రతి సంవత్సరం మరణ వాళ్ళ మరణ దినం ఈ రోజు, జన్మదినం ఈ రోజు అని తన ఆత్మీయులందరి గురించి నాతోనూ, మా బ్రదర్తోనూ, చెల్లితోనూ, కుటుంబ సభ్యులందరితోనూ కూడా జ్ఞాపకం ఉంచుకొని మరి గుర్తు చేస్తూ ఉండేది. నా జన్మదినం, నా పెళ్లి రోజు కూడా అని నాకు గుర్తు చేస్తూ ఉండేది. అటువంటి వ్యక్తి ఆత్మీయుల్ని, స్నేహితుల్ని, కొలీగ్స్ని అందరినీ, తన ఆత్మీయులను అందరినీ గుర్తుంచుకునే ఆమె గుర్తుంచుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఈరోజు ఇక్కడ కూడా ఉండడం అనేది చాలా సంతోషం, చాలా బాధాకరం. కానీ ప్రతి వ్యక్తిలో, ప్రతి వ్యక్తిని తను చక్కగా పలకరిస్తూ ఎంతో ఆత్మీయంగా ఉంటూ ఉండేది. అలాగే తనను జ్ఞాపకం చేసుకోవడానికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రసాద్ బాబుని వదిలి వెళ్ళడానికి ఆమె ఎంతో బాధపడి ఉంటుందని మేము భావిస్తున్నాం. కానీ ప్రసాద్ బాబు వారి ఎంతో అన్యోన్యతగా, ఎంతో ప్రేమగా సహవాసం చేయడం అనేది మేము కూడా చూసాం. కానీ తనను ప్రసాద్ బాబుని వదిలి వెళ్ళిన తన ఆత్మ
లోటును ఎవరు ప్రసాద పాపం చేయట్లేదు, మాకు చేయట్లేదు. ప్రతి దినం ప్రతి క్షణం గుర్తు చేసుకునే వాళ్ళు మేము చేసుకుంటున్నాం. మాకు ఆదరణ చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ దాసి నిరీక్షణ కావాలంటే మరి తిరిగా రావలేదు. మరి నష్టంగా భవిష్యత్తులో ముఖ్యంగా ఇటీవల అది దాన్ని డిసిప్లిన్ కలిసి డిగ్రీ చేయలేదు. చక్కటి ప్రయోజనం కలాలి. చక్కటి వ్యాపారం కలిసి పిల్లలను దెబ్బపడకుండా చదివించాలి. అర్థాలే అని చెప్పకూడదు. పిల్లలనే దెబ్బపడకుండా చదివించాలి. మంచి డిసిప్లిన్గా పిల్లలను కాదు మరి చూడగలిగి మనకు తెలియగలగే మరి దేవుడు మరి ఆమె తీసుకుంటున్న అందరికీ చాలా అందరికీ మరి అక్కడ జాతి ప్రధాన జాతి మా నాయన ఉంచిపోయిన జాతి మా నాయన ఉంచిన జాతి చెప్పిన ప్రధాన తీసేవాళ్ళు చెప్పారు. ఆ రకంగా జాతి కుటుంబాల ద్వారా నేను తెలియకుండా ఉన్నాను. కనుక ఆయన్ని కుటుంబానికి ఇష్టం మరి ఆయాలు ప్రార్థిస్తూ జరుగుతున్నాను. వీటిమంతులు నిరీక్షణ గారిని జ్ఞాపకం చేసుకోవడానికి వాస్తవ సమయాన్ని బట్టి విడనాడినటువంటి బట్టి నిరీక్షణతో ఓదార్పులేటువంటి భాగ్యాన్ని కలిగేది ఈ సామర్థ్యంలో చేర్చుకున్నప్పుడు ప్రార్థన చేస్తుంది. మన్నయ్య మీ ఎదురు చేసినటువంటి మా కోసం కలిగినటువంటి జీవితాన్ని మేము అనుభవిస్తామని మీ యొక్క కృపా సమయంలో ప్రార్థన చేస్తుండగా కార్యములుగా ఈ సిలువలు వేసి అధికారాన్ని లోపడుతుంది. ఈ నామాన్ని మేలుకొడుతున్న పిల్లలను ఆదరించి ఓదార్చి బలపడుతున్నాం. ఏ ప్రార్థన చేస్తున్నాం. దాసి ప్రసాద్ గారి ఫ్యామిలీ తరఫుగా వారి యొక్క కుటుంబ సభ్యులకు సిస్టర్స్కి మరి అలాగే బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఇబ్రహీం గారి ఫ్యామిలీకి ఎంతో మంది స్నేహితులు నిలవట్లు అభిమానులు అందరికీ కూడా దాసి ప్రసాద్ గారి యొక్క ఫ్యామిలీ తరఫు వారి పక్షంగా నేను ప్రభు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారు ఇప్పటివరకు మంచి మాటలు చెప్పి ఉన్నారు. దైవజనులు వారికి ప్రత్యేకమైన తెలియజేస్తాను. సమయం చాలా ఆలస్యమైంది. ఎందుకంటే ఇవాళ ఆదివారం వల్ల ఇక్కడ ప్రార్థన పదకొండున్నరకి మాకు 6 గంట జరిగింది. అందుకు ఆలస్యం అవుతుంది. ఆయనను ఒక్క 15-20 నిమిషాలు ఈ కోడిక వీటి పడుతుంది. అందరికీ కూడా చక్కని ప్రేమలు ఏర్పాటు చేశారు ప్రసాద్ గారు. ఇలా ప్రేమలో పాల్గొని ఆ ప్రేమను తీసుకుని మీరందరూ మంచిగా వేళ
ఉండేవారు. ఆ రకంగా ఆమె జాబ్ చేస్తున్నప్పటికీ నిరీక్షణ గారి యొక్క వారికి ఏమి కావాలని ప్రజలు చాలా చాలా సెన్సిటివ్ మైండ్ ఆమె నిరీక్షణ గారు ఏంటంటే మేకా గ్రంథంలో 7వ అధ్యాయం 4వ వచనంలో ఉంటారు. ఆ 4వ వచనంలో ఏమిటంటే మేకా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, వారిలో నీతిమంతులు ముండ్ల కంచెలే ఉంటారని అంటారు. క్రైస్తవుల్లో మనం ఎవరు నీతిగా ఉన్నా ఈ క్రైస్తవుడికి, పరిశుద్ధుడికి, విశ్వాసుడికి, నిజమైనటువంటి దేవుడి తలంపు లేని వారికి, నిజమైనటువంటి దేవుడి యొక్క స్వరూపము సారూప్యం లేని వారికి, హృదయపూర్వకమైనటువంటి భావన లేని వారికి, విశ్వాసం లేని వారికి నీతిగా ఉన్నాడు మరి ఖచ్చితంగా ఉంటారు. అలాగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అయిన నిరీక్షణ, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఏదైనా సరే చాలా ఫ్రెండ్గా, చాలా ఓబియస్ మైండ్తో మరి మాట్లాడేవారు. ప్రియమైన వాళ్ళ అట్టి ఆదరణ కూడా ఇక్కడ జరగడం, దేవుని నామానికి మహిమకరంగా దాసి ప్రసాద్ గారు జరిగించడం ఇదెంతో ఆశీర్వాదకరం అందరికీ కూడా. మరి ఈ యొక్క వచ్చిన వారందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ, దాసి ప్రసాద్ గారి ద్వారా మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఆమె యొక్క ప్రేమ వారు ఏర్పాటు చేసినటువంటి ప్రేమ ఉచితంగా స్వీకరించాలని, అలాగే బహుమానం కూడా చాలా గిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఆ గిఫ్ట్ కూడా తీసుకురావాలని కోరుతున్నాను. అలాగే మార్కెట్ వచ్చిన దైవ సేవకులు, మరి పాత్రలు వచ్చిన దైవ సేవకులు కూడా వెళ్ళేటప్పుడు మనం ఒకసారి కలిసి వారు వెళ్ళాలి. ఆ తర్వాత వారి ప్రేమను తీసుకురావాలని మనసారా మేము కోరుకుంటున్నాం. ఇక కొద్దిగా 15 నిమిషాలు ఈ ప్రోగ్రాం ముగుస్తుంది. మీరు చక్కగా చాలా చక్కగా ఉండాలని 15 నిమిషాలు ఖచ్చితంగా ముగించబడతారు. మేము ప్రారంభంలో 1 గంటకే మేము ముగించాలని మేము తీర్మానించాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 15 నిమిషాలు అవుతుంది. మనం క్షమించాలి. మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని 15 నిమిషాలు పోవడానికి ఆశీర్వాదంతో ముగింపు ప్రారంభించండి. ద ఫైనల్ బెనిఫిషన్ ఫైనల్ బ్లెస్సింగ్స్ తోటి ఈ కోర్టు ముగించేయబడి నా సమయాన్ని మరి యొక్క అధ్యక్షులు గారికి ఇచ్చేస్తున్నాను. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృపజూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా
కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవే. కృపజూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనుందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనుందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవే. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవే. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది?
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా చల్లగా చూడుమయా